నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాషింగ్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన డిన్నర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు, సురక్షితంగా తప్పించిన సీక్రెట్ సర్వీస్ బృందాలు. స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నగరంలో 5K అవగాహన రన్. ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకుందామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మద్దిరాలపాడులో ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదన్న విషయం స్పష్టంగా తెలుసుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను భయపడుతూ బతికే రకం కాదని వెల్లడించారు. శ్వేత సౌధం కరస్పాండెంట్ల కోసం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. మార్క్ రూబియో, పీట్ హెగ్సెట్లు తనకు ఈ పదవిలో ఉన్న ముప్పుల గురించి ముందే చెప్పారన్నారు. ఈ ఘటనలో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డారని చెప్పారు. వాస్తవానికి కాల్పుల ఘటన అనంతరం తాను హోటల్లోనే ఉండి డిన్నర్ను కొనసాగిస్తానని ట్రంప్ పట్టుబట్టారు. అందుకు తాను భీకరంగా పోరాడినట్లు అభివర్ణించారు. కానీ సీక్రెట్ సర్వీసు బృందాలు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆయనకు నచ్చచెప్పారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పులపై ట్రంప్ శ్వేత సౌధంలో మాట్లాడారు. దుండగుడు అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్ పాయింట్ పైకి దూసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కాల్పుల ఘటన వైట్ హౌస్ బాల్ రూమ్ ఆవశ్యకతను తెలియచేస్తోందన్నారు. తమకు మునుపు ఎన్నడూ లేనటువంటి అసాధారణ భద్రత కావలసిన అవసరం ఉందన్నారు. తనపై దాడి ఇది తొలిసారి మాత్రమే కాదన్నారు. మరో 30 రోజుల్లో ఈ డిన్నర్ మీట్ను రీషెడ్యూల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. డిన్నర్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ బృందం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద ఓ దుండగుడు షాట్ గన్, పలు కత్తులతో ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో దుండగుడిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడినట్లు వాషింగ్టన్ డీన్ పోలీసు కమిషనర్ జెఫ్రీ డబ్ల్యూ కారోల్ వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్ అనే టీచర్గా గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడు. ఇప్పటికే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ అతడికి అపార్ట్మెంట్ను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాయి. నిందితుడు వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో గెస్ట్ అని పోలీసు కమిషనర్ జెఫ్రీ డబ్ల్యూ కోరల్ వెల్లడించారు. And have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many other platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. I just spoke to the officer and he's doing great. He's great shape. Has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. జనగణన 2027 స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజలకు సూచించారు. స్వీయ గణనలో భాగంగా కలెక్టరేట్ నుండి నిర్వహించిన 5K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు జెండా ఊపి ప్రారంభించారు. 5K రన్ ఒంగోలు కలెక్టరేట్ నుండి పాత జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించారు. స్వీయ గణనలో భాగంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 5K రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రజలలో గణనపై అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా జనగణనలో స్వీయ గణన విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను జనగణన కింద ఆన్లైన్లో నమోదు చేసుకుని జనగణన కార్యక్రమానికి సహకరించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చినవుబ్లేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సెన్సెస్ ఏడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి అందరికి కూడా తెలియపరచడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు పైకే రన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కూడా మీరు కూడా ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ అయితే మీకు అన్నిటి కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత డోర్ టు డోర్ కూడా మేలో అందరికి కూడా ఇంటింటికి వచ్చి ఎన్రోల్మెంట్ కూడా చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 2011 సెన్సెక్స్ ప్రకారంగా అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసేది చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి చాలా జనాభా కూడా చాలా పెరుగుతుంది. దీన్ని ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కూడా మీ ఆధారు అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో అన్నిటికి కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ఆధార్లు తోటి అందరం కూడా ఎక్కడున్నారు ఏందనేది కూడా ఈ సెన్సెక్స్ కూడా కరెక్ట్గా చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకొని ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఉపయోగాలు కూడా ఎన్నో ఉపయోగాలు ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఓకే. శాంతి భద్రతలు, నేర నియంత్రణలో భాగంగా ఒంగోలులో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్తో పాటు పార్సెల్ కార్యాలయాలలో తనిఖీలు చేశారు. అనుమానాస్పద లగేజీలు తరలిస్తున్న వారిని తనిఖీలు చేశారు. 1 టౌన్ సిఐ కేసిన వెంకటేశ్వరరావు, 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు జాతి గిత్తెలను పరిరక్షించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. మద్దిరాలపాడులో మండువ వెంకట్రావు మెమోరియల్ పేరున టీడీపీ సీనియర్ నాయకుడు గుమ్మడి సాయిబాబా పర్యవేక్షణలో 6వ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి జూనియర్ విభాగం ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంత్రి స్వామి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. మండువ వెంకట్రావు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొంచెం వేదిక దగ్గర దూరంగా పార్కింగ్ చేస్తారు. ఆహ్వానితులంతా కూడా వేదిక పైన ఆశలు కావాల్సిన తరఫున జోహార్ ఎన్టీఆర్, జోహార్ మండవ. దేశంలో ఒంగోలు జాతి పశు సంతతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజసం, పౌరుషం, సత్తా చాటగలిగిన జాతి ఒంగోలు గిత్తల ప్రత్యేకమన్నారు. ఇంతటి ప్రత్యేకతలు దేశ విదేశాలలో ఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులను ప్రోత్సహించేలా మద్దిరాలపాడులో బల ప్రదర్శన పోటీలను గుమ్మడి సాయిబాబు నిర్వహించడం అభినందనీయమన్నారు. సబ్ జూనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనేడు దగ్గుబాటి హితేష్, హర్షిని, విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, అర్జున్, ఇన్ఫ్రా బిఎంఆర్ శంకర్, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసన వెంకటేశ్వర స్వామి ఆశీస్సుని ఫామ్ డాక్టర్ విప్పర్ల రెండవ పాడు మండలం కృష్ణా జిల్లా. మనం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. ఒకప్పుడు ఏ ఊర్లో పోయినా 50 పైన కాళ్ళు ఉండి ఎద్దులనేటువంటి పరిస్థితి. రైతులో ఉన్నటువంటి చిన్న ఆడపిల్లల దగ్గర నుంచి యజమానుల వరకు కూడా పశువులతో మమేకమై పొడుస్తాయి. అలాంటి భయాలు లేకుండా బిడ్డలాగా పెంచుకున్నటువంటిది పశు సంపద. ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎద్దులు మన ప్రకాశం జిల్లా ఒంగోలు. అలాంటివి కాలక్రమేణా అంతరించబడటం, ఇది విదేశాల్లో ప్రజల్లో ఒంగోలు జాతి ఎద్దులుగా వాళ్ళు పెంచుకుంటా ఉంటే మనం తిరిగి అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ సంపదను పెంచుకునే ప్రయత్నాలు చేస్తాం. ఈ వృషభ రాజ్యాన్ని చూడాలి అనే ఉత్సాహంగా రావడం కూడా ఈ ఎద్దులని మన ఒంగోలు జాతి ఎద్దుల్ని ప్రోత్సహించేదానికి ఎదురుస్తున్న తెలియజేసుకుంటే, ఎద్దులే కాదు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారు, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి చాలా రుచికరంగా ఉంటాయి. కాకపోతే కారణం మీ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ ఉన్నటువంటి గడ్డి ద్వారా, మీ మేత వల్ల మీకు అంత రుచిగా ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడా కూడా ఇంత రుచికరమైన పాలు, పెరుగు, నెయ్యి మీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొరకదని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటిది మన పెద్దలందరూ కూడా ఈ పశువులను పోషించడం, వాటిని కాపాడుకున్నటువంటి దాన్ని అంతరించిపోకుండా భవిష్యత్తుకి మనందరం కూడా పెంచుకోవాలనే విధంగా ఇలాంటి బండ్లాగుడు పోటీలు, ఎడ్ల పోటీలను పెట్టడం ప్రతి ప్రాంతాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఏదో ముఖ్యంగా ఈ వేసవిలో ఎక్కువ చోట్ల కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా యజమానులకు కూడా నేను రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది నా మొదటిసారి ఇక్కడికి రావటం. ప్రతి ఏటూ మా కారంచేడు పక్కన అన్నబట్ల పాలనలో మాకు కూడా ఇలానే పోటీలు జరుగుతుంటాయి, కానీ ఇంత పెద్దగా చేయటం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఈ విషయంలో డెఫినెట్గా హర్షించుకోవాలి. సభా గారు వెరీ వెల్ డన్. నా వైపు నుంచి నేను ఫస్ట్ టైం రావటం కాబట్టి. ఇంకోటి, ఒకసారి అమ్మ మంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు, ఇది గవర్నమెంట్ తరఫున అక్కడ బ్రెజిల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ థ్యాంక్ యూ ఫర్ ఒంగోల్ బ్రీడ్ అని బ్యానర్లు కట్టుకుని మరి
నుంచున్నారు. పోటీస్ గమనించాం. మొట్టమొదటి బహుమతి సాధించిన జత దాదాపు 11 రౌండ్లు 3,304 అడుగులు లాగటం. ఇప్పుడు రెండవసారి జత 2,900 అడుగుల పైన లాగటం. అంటే ఆ కోడల్ని వాళ్ళు ఎలా తీర్చిదిద్దుతున్నారు, రైతులు వాటి పక్కన వాటిని పెంపకం వల్ల వాటికి ఉన్న శ్రద్ధ ఈ కార్యక్రమంలో ఉత్సాహపరుస్తున్న ఈ మధ్యనాలపాడు గ్రామ ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గుమ్మడి సాయి గారికి, ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. తల్లిదండ్రులు పిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పించాలని సైకాలజిస్ట్ సుధీర్ సండ్రా ఉద్బోధించారు. ఒంగోలు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో జరిగిన ఆర్ట్ ఆఫ్ పేరెంట్ మీటింగ్ అవగాహన సదస్సులో విద్యార్థుల తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో నా పిల్లలతో అర్థవంతంగా ఎలా గడపాలి, నా పిల్లల ఏకాగ్రత సామర్థ్యాన్ని నేను ఎలా మెరుగుపరచగలను, నా పిల్లలు డిజిటల్ స్క్రీన్లకు దూరంగా నిజమైన జీవితానికి దగ్గరగా ఉండాలంటే నేనేం చేయాలి అనే విషయాలపై సుధీర్ చక్కగా వివరించారు. సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ పవన్ పాల్గొన్నారు. నా పేరు సుధీర్ సండ్రా, సైకాలజిస్ట్గా దాదాపుగా 18 సంవత్సరాలు ఈ వృత్తిలో ఉంటూ పేరెంటింగ్లో వచ్చే ప్రతి సమస్యని అడ్రస్ చేయడానికి గత 18 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తూ, అందులో భాగంగా వివిధ రకాల స్కూల్స్కి లేకుంటే వివిధ రకాల సంస్థలకి వెళ్ళి అక్కడ పిల్లల్ని పేరెంట్స్ని అడ్రస్ చేస్తూ ఎటువంటి మార్పులు రావాలి, ఎటువంటి పిల్లలతో బాండింగ్ పెరగాలనే అంశాలు నేను మాట్లాడుతుంటాను. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో సాయిబాబా సెంట్రల్ స్కూల్లో స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగిందండి. ఉదయం నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. అక్కడ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య లాస్ట్ 6 సంవత్సరాల కరోనా నుంచి నేను చూస్తున్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లల్లో డిసిప్లిన్ ఉండట్లేదు. ఏముంది వస్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి ఉంటారు. కానీ చాలా రోజుల తర్వాత నా వృత్తిలో నాకు కిక్ వచ్చే విధంగా పిల్లలతో మాట్లాడుతుంటే ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలందరూ డిసిప్లిన్గా ఉంటే ఇది కదా నేటి తరం పిల్లలకు కావాలనిపించే విధంగా అటువంటి స్టూడెంట్స్ని ఈరోజు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో చూశాను. స్పెషల్గా ఇటువంటి కార్యక్రమాలు రాబోయే తరాల్లో అటు మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకుంటే సినిమా ప్రభావాల వల్ల నెగిటివ్స్ నేర్చుకునే పిల్లలకు కాస్త పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ నుంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇటువంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు సాయిబాబా సెంట్రల్ స్కూల్ వారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, నార్మల్గా భోజనం చేసే టైంలో అండి డిస్కస్ చేస్తాం కామన్గా. ఇప్పుడు చిన్న డిస్కస్ బిఫోర్ ఏంటంటే అడుగుతాను నేను, ఏ రోజు కూడా స్కూల్లో ఏం జరిగిందమ్మా, ఇప్పుడు షేరింగ్ అనేది ఇంపార్టెంట్ కదండి. ఆ షేరింగ్ కార్యక్రమంలో ఈరోజు ఎస్పెషల్లీగా వచ్చాడు చాలా హ్యాపీగా, నాన్న ఈరోజు ఎమోషనల్ బాగా ఫీల్ అయిపోయి ఏడ్చాము నాన్న, అసలు చాలా బాగా అందరూ ఏడ్ చేసాము, ఇంత మంచి మెసేజ్లు ఇచ్చారు, ఫస్ట్ టైం అసలు అమ్మ వాల్యూ అంటే ఏంది, ఇలా ఉండాలి ఇలా చేయాలని చాలా బాగా మేము వాళ్ళు ఎలా అంటే ఇంకో చిన్న ఏదైనా ఉంటే లేదు రేపటి నుంచి మారాలి నాన్న, నీ ప్రామిస్, ఇంకా రేపటి నుంచి నేను ఇంకా ఇలా కాదు ఇలా ఉండకూడదు ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని వాళ్ళు ఎమోషనల్గా చెప్పుకుంటున్నాడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఈ 4కి మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అంటే తనకి ఆల్రెడీ నేను ఇట్లాంటి చూస్తుంటాం కాబట్టి కొంచెం అవగాహన ఉంది. పేరెంటింగ్ ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఆయన చెప్పిన పాయింట్స్ ఇంప్లిమెంట్ మాత్రం డెఫినెట్గా చేయాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అవి ఇంప్లిమెంట్ చేస్తే దిస్ ఈజ్ ద సక్సెస్ ఫర్ ద చేంజ్ అని నేను చెప్తాను. ఏదైనా ఒక లైఫ్లో మనం ఎలా లీడ్ చేయాలి, పిల్లల్ని ఎట్లా మనము సక్సెస్ వైపు నడపాలి, నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, ద వాల్యూస్ కూడా ఎంత ఇంపార్టెంట్, మొబైల్ దూరం ఎట్లా ఉంచాలి, ఎవ్రీథింగ్ ఆయన చెప్పిన ప్రతి పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్గా మన పిల్లలు ఒక స్టేజ్. ఒంగోలు గద్దలగుంట ఓరియంటేషన్ స్కూల్లో గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాచగొల్ల వెంకట్రావు, అసోసియేషన్ ప్రతినిధులు తోట రంగస్వామి, కొల్లా హనుమంతరావు, రాజేంద్ర ప్రసాద్, రవికుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒంగోలు వాటికి రావట్లేదు, వేరే ప్రోగ్రామ్.
గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం అని పెట్టి దాని ఫస్ట్ టైం 2022 డిసెంబర్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ సీతారామయ్య గారు ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. బాగా ఆయన ఎంతో ఇచ్చేసి సక్సెస్ఫుల్గా 22 డిసెంబర్లో జరగడం జరిగింది. 30-40 సంవత్సరాలు మన కుటుంబం కోసమే కష్టపడతాం. మన శ్రమంతా మన కొడుకుల్ని కూతుర్ని చదివించడానికి, కానీ మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులకు కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ సేవా సంస్థను స్థాపించడం జరిగింది. దాని పేరే గ్రేట్. ఇప్పటివరకు 4 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఈ మెడికల్ క్యాంప్ ప్రత్యేకంగా 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత చాలా డబ్బు ఖర్చు అవుతుంది, తగ్గించడం కూడా చాలా కష్టం అవుతుంది. రాకుండా ముందుగానే తెలుసుకుంటే తగిన వైద్య సహాయం తీసుకొని దాన్ని నివారించుకోవచ్చు. ఆ దృక్పథంతో ప్రత్యేకంగా ఈ 4వ మెడికల్ క్యాంప్ మన ఫిబ్రవరిలోనే 3వ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి 4వ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందువల్ల గదలగుంటలో ఉండే వాళ్ళందరూ మేము తప్పనిసరిగా కూడా ఈ గ్రేట్ సంస్థ సభ్యులు గదలగుంటే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ ఏరియా కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ ఈ 4వ ఉచిత మెగా వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు అన్ని డిపార్ట్మెంట్స్ని తీసుకొని అందరికీ వైద్యం 4 డిపార్ట్మెంట్స్ వైద్యం ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఎండోక్రైనాలజిస్టు వారు రిలేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవటం వల్ల ఈ 2 కోఆర్డినేషన్తో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని భావించి ఇక్కడ దుర్గా నర్సింగ్ హోమ్ ఇక హర్షవర్ధన్ గారి యొక్క సౌజన్యం, మరి అదేవిధంగా అరవింద హాస్పిటల్ వారి సౌజన్యంతో హనుమంతరావు గారి సౌజన్యంతో ఈ క్యాంప్ కండక్ట్ చేసాం. ఇక్కడ ఈ పద్ధతిలో ఇది కంటిన్యూ చేస్తాం. ఇది ఈ రోజుతో పూర్తయ్యేది కాదు. మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సేవలు అందించే దాంట్లో ముఖ్య ఉద్దేశంగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్లో ఆదివారం ఆరాధన జరుగుతున్న నేపథ్యంలో చర్చికి సంబంధించి 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆర్డర్ తమకు అనుకూలంగా ఉందంటూ పాస్టర్ అగస్టిన్ ఆరాధన జరిపేందుకు ఉదయం 8:20 చర్చి వద్దకు చేరుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి న్యాయపరమైన అభ్యంతరాలు ఉండడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చర్చి వద్దకు చేరుకున్నారు. పాస్టర్ అగస్టిన్ ఆరాధన చేసేందుకు చర్చిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అగస్టిన్కు చెందిన వర్గం పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. కోర్టు తీర్పు ఎందుకు అమలు చేయరంటూ ప్రశ్నించారు. దాంతో పోలీసులకు అగస్టిన్ వర్గానికి కొద్దిసేపు వాద ప్రతివాదనలు జరిగాయి. బీపీ డౌన్ కావడంతో అగస్టిన్కు పక్కనే ఒక కుర్చీ వేసి కొంతమంది సపర్యలు చేశారు. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఆయన్ను చర్చి ఆవరణ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా పాస్టర్ జాన్ కెనడీ తమకు కేటాయించిన స్థలంలో ఆరాధన చేసేందుకు సిద్ధమయ్యారు. స్పీకర్లు పెట్టి కీర్తనలు పాడుతూ ఉండడంతో అగస్టిన్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మమ్మల్ని రోడ్డుపై ఆపివేసి వారు ఆరాధన ఎలా చేయిస్తారని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో పోలీసులు జాన్ కెనడీ చేస్తున్న ఆరాధన వద్దకు వెళ్లి స్పీకర్లు ఆపి ఆరాధన చేసుకోవాలని సూచించారు. అక్కడ కూడా పోలీసులతో వారికి వాగ్వివాదం జరిగింది. తాము కూడా చర్చిలోకి వెళ్లి ఆరాధన చేస్తామని వారు అక్కడి నుండి లేచారు. దాంతో పోలీసులు చర్చి ప్రధాన ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో ఉండి జాన్ కెనడీ వర్గం చర్చిలోకి వెళ్లకుండా ఆపారు. ఇదిలా ఉండగా చర్చిలో ఉన్న అగస్టిన్ వర్గం స్పీకర్లు పెట్టకుండా చిన్నగా కీర్తనలు పాడుకోవాలని చెప్పడంతో అక్కడ పరిస్థితి కొద్దిమేర శాంతించారు. ఏది ఏమైనప్పటికీ ఉదయం 11 గంటలు దాటినప్పటికీ జేఎంబీ చర్చి ఆవరణలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు జేఎంబీ చర్చి వద్దకు చేరుకున్నారు.
అక్కడ విధుల్లో ఉన్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతకు దారితీయకుండా శాంతియుతంగా ఉండేలా చూడాలని డిఆర్ఓ డీఎస్పీకి సూచించారు. మీరు అదెందుకు తిరస్కరిస్తున్నారు? సమయం ఎందుకు సార్? ఆర్డర్ వచ్చింది కదా, ఎందుకు సమయము? ఆర్డర్ వచ్చింది కదా, మీరున్నారు కదా సార్, చేపించండి సార్, 10 నిమిషాలు చేయండి సార్. మరి రేపు వాళ్ళే అందికిస్తే మీరేం చేస్తారు? సపోర్ట్ సపోర్ట్ ఈ పరిస్థితుల కారణం ఏప్రిల్ 20వ తారీఖు పాస్టర్ గారికి ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ వచ్చిన వెంటనే మేము పోలీస్ వారిని, డిఎస్పీ గారిని, సిఏ గారిని, మరి అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ ఆ రోజు మాకేం చెప్పారంటే, మీకు ఖచ్చితంగా క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు హాయిగా ఆరాధన చేసుకోవచ్చు ఆదివారం అన్నారు. ఆ రీతిగా మాకు మంగళవారం నుంచి శనివారం దాకా మమ్మల్ని ఆ రీతిగానే చెప్పారు. సడన్గా ఈరోజు మార్నింగ్ వచ్చి పాస్టర్ గారు లోపలికి వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి పాస్టర్ గారిని అడ్డుకున్నారు. ఎందుకంటే గొడవలు జరుగుతాయి. గొడవలు ఎవరైతే చేస్తున్నారో వారిని అడ్డగించకుండా పోలీసులు వచ్చి ఆర్డర్ ఉన్న పాస్టర్ గారిని అడ్డగించడం అనేది అన్యాయం. అది మేము ఎంతో కాలం నుంచి, సుమారుగా 8-9 సంవత్సరాల నుంచి నిరీక్షణ ఇది. క్రైస్తవ సమాజం ఆలయంలో ఆరాధించుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. కానీ పోలీసులు ఎందుకో అడ్డగిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఆర్డర్ ఉన్న వాళ్ళందరినీ కూడా అడ్డగిస్తున్నారు. హైకోర్టు వారు జనవరి 8వ తారీఖున కూడా ఏ కమిటీ కూడా కమిటీ కాదని ఆర్డర్ ఇస్తూ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, ఒక ఫెయిర్ ఎలక్షన్ జనరల్ బాడీ లిస్ట్ తయారు చేసి అని. జనరల్ బాడీ లిస్ట్ తయారు చేయడం జరిగింది. డిఆర్ గారు బయట మరి కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు మరి నోటీస్ కింద వారు అంటించారు. మీకు ఎలక్షన్ నిర్వహిస్తామని సెలవిచ్చారు. ఇవన్నీ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత అసలు కమిటీ ఏది ఉండదు అనేది, మరి మనకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా కూడా ఒక నోటీస్ ఇస్తే మీకు ఎలక్షన్ అంటే అన్ని బాడీస్ కూడా డిఫెక్ట్గానే పరిగణిస్తారు. కానీ వాళ్ళ అవతల వర్గం ఒక వర్గం చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని జడ్జి గారు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా మరి పోలీస్ యంత్రాంగం ఈరోజు ఉదయం మరి పాస్టర్ గారు లోపలికి వస్తామంటే పాస్టర్ గారిని అడ్డగించి వారిని లోపలికి రానియకుండా ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఉదయం కూడా మాకు పోలీసు వారు, సిఐ గారు, మీకేం పర్లేదు సార్, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఆరాధన జరుపుకోవచ్చు, వాటి నిమిత్తమే డిఎస్పీ గారు మాట్లాడతారు పాస్టర్ గారు, తను కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి ఇప్పుడు సడన్గా ఉండి మళ్ళీ ఆపడం జరిగింది. ఎందుకో దేవునికి తెలుసు సత్యం. మరి క్రైస్తవ సమాజం మా నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ ఒద్దుల లక్ష్మీరెడ్డి, వైపాలెం కన్వీనర్ మోను మాట్లాడారు. టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు చేసిన వ్యాఖ్యలు వీడియో ప్రదర్శిస్తూ ఆయన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. లోకల్, నాన్ లోకల్ పేరుతో ప్రజల మధ్య విభేదాలు రేపుతున్నారని ఆరోపించారు. మేం తలుచుకుంటే మీరు బయట తిరగలేరని మీరు అంటున్నారు. అదే మేం తలుచుకుంటే మీరు కూడా బయట తిరగలేరంటూ తమపై కేసులు నమోదు చేయిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ సీఎం జగన్పై ప్రేమతో పనిచేస్తూ ఉంటే టీడీపీ సోషల్ మీడియా మాత్రం డబ్బుల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అలాగే తమ ఎమ్మెల్యే ఎలాంటి మాఫియాలకు పాల్పడటం లేదని, పార్టీ బలోపేతం కోసం ఖర్చు చేస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, మా టీడీపీ సోషల్ మీడియా కానీ, పిల్లలందరూ మా జిల్లా వాళ్ళు, చదువుకునే వాళ్ళు, నువ్వు పుల్లలు పెట్టి నువ్వు వచ్చిన తర్వాత నాశనం చేస్తున్నావు అంటున్నావు మా ఎమ్మెల్యే గారిని. అది ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు అనేది
ఆ పిల్లలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు. మా సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడారు, మా పిల్లలే అని చెప్పి. మరి కేసులు ఎలా పెట్టారు సార్? నా మీద ఎలా పెట్టారు? మొన్న దొండేటి నాగేశ్వర రెడ్డి మీద కానీ, చిట్ట వెంకటేశ్వర రెడ్డి గారి మీద కానీ మీరు కేసులు ఎలా పెట్టారు సార్? ఆ కేసులకు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం జరుగుతుంది, కానీ ఎర్రగొండపాలెంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో కేసులు పెట్టుకునే సంప్రదాయం కానీ సంస్కారం కానీ ఎప్పుడు లేదు. మీరు వచ్చిన తర్వాత మీరు తయారు చేశారు. మీరు మీ సోషల్ మీడియా వాళ్ళని వెనకేసుకొస్తా మా ఎమ్మెల్యే గారిని తిడితే మేము ఫోన్ చేసి ఎందుకు తిట్టామని అడిగితే మీరు కేసులు పెట్టించారు. మరి మా జిల్లా అని మా మీద ప్రేమ కారుస్తున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు, ప్రజలే కాదు జనాలుగా ఎవ్వరు, మీ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు పుల్లలు పెట్టారు, వర్గాలు పెట్టారు, పిల్లలు జీవితం నాశనం చేస్తున్నారు అంటున్నారు. ఎవరి జీవితం ఎవరు నాశనం చేస్తున్నారో, ఎవరు సోషల్ మీడియా వాళ్లకు, మా సోషల్ మీడియా వాళ్ళు నికార్సుగా హార్ట్ఫుల్ గా పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కానీ, మా ఎమ్మెల్యే గారు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారి మీద అభిమానంతో కానీ నికార్సుగా నిజాయితీగా పనిచేస్తున్నారు. మీ లెక్క సోషల్ మీడియా వాళ్ళు డబ్బులు తీసుకొని నువ్వు డబ్బులు ఇస్తున్నావు, పని చేయించుకుంటున్నావు. మా దగ్గర సింగిల్ రూపాయి హార్ట్ఫుల్ గా తిరణాలకు కానీ ఎక్కడైనా కూడా అర్ధరేత్రులైనా కూడా మా వాళ్ళు అభిమానంతో తిరిగే వాళ్ళు తప్పితే సింగిల్ ఎంపీ తీసుకొని తిరిగే వాళ్ళు ఎవరు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ టీచర్స్ గిల్డ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఎయిడెడ్ ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రావు, నాయకులు రమేష్, ఆంజనేయులు, చిరంజీవి, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. 88 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలో దాదాపు 15,000 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమానంగా ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి 12 ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులు లేక ఉపాధ్యాయులను రోజుకొక పాఠశాల చొప్పున పంపిస్తున్నారు. వారందరికీ తప్పనిసరిగా 37 మందికి కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదేవిధంగా జీవో నెంబర్ 1 ప్రకారం ప్రకాశం జిల్లాలో 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరికీ సీనియారిటీ జాబితా రూపొందించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదేవిధంగా గత కరోనా సమయంలో ఒక ప్రకాశం జిల్లాలోనే 169 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు మరణించినారు. వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ గారి పూలునందు తప్పనిసరిగా కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 45 ఎయిడెడ్ పాఠశాలలు ఒకే టీచర్తో పనిచేస్తున్నారు. ఆ టీచర్ సెలవు పెడితే మండల విద్యాశాఖ అధికారులు మీరే చూసుకోవాలంటున్నారు తప్ప రోజుకు ఒక పాఠశాలకి ఇప్పటికి కనీసం 8 పాఠశాలలు మార్చాల్సి వచ్చింది ఈ వయసులో. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా మా యొక్క కనీస అసలు మమ్మల్ని వినడానికి కూడా, మా ప్రాబ్లమ్స్ వినడానికి కూడా ఇష్టపడట్లేదు అధికారులు. కాబట్టి వెంటనే స్పందించి మిగిలిన పాఠశాలల్లో కూడా తగిన న్యాయం చేయవలసిందిగా అందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాలా సమస్యలను మేము ఫేస్ చేస్తున్నాము. దయచేసి మా యొక్క సమస్యలను మీరు ఒకసారి విచారించవలసిందిగా, తగిన న్యాయం చేయవలసింది. ఎన్నిసార్లు ఎన్ని అర్జీలు పెట్టుకున్నప్పటికీ పనులు అన్నది జరగట్లేదు. వాస్తవంగా స్కూల్లో పిల్లలు లేరు, మేనేజ్మెంట్ దాడులు చేస్తున్నారు. ఏకంగా టీచర్స్ మీద కొట్టడము, తిట్టడము. ఏమయ్యా మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది? డీఓ ఆఫీస్ నుంచి వచ్చే సమాధానం ఇదేనండి. గతంలో అయితే నాకు ఇప్పటికి 4 ఇంక్రిమెంట్లు ఆపారు. ఎందుకండి ఇంక్రిమెంట్లు ఆపారని చెప్పి అడిగితే మేము ఇస్తాం ఎప్పుడో, అంతే, సమాధానం లేవు. అదే విషయాన్ని డీఓ ఆఫీస్కు పలుమార్లు తెలియజేసుకుందామని చెప్పేసి నేషనల్ ఎస్సీ కమిషన్కి ఒక రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా అది ఎంక్వైరీకి వస్తే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యుత్సవాలలో భాగంగా 1,00,000 మల్లెల అర్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, ఇతర పూజలు చేశారు. సాయంత్రం చందనాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఒంగోలులో 5 వాసవి క్లబ్ నిర్వహణలో గాంధీ రోడ్, దక్షిణం బజార్, పప్పు బజార్ మల్లెల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి 1,00,000 మల్లెలార్చన చేశారు. పల్లకీలో అమ్మవారికి గుడి ఉత్సవం జరిపించారు. ఆర్యవైశ్య మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉపచారిక స్నానం మీ ముందు ఉన్న ఆచమన్య పాత్రలో మహాభూత మహేశ్వర్య మహావీర్య మహాబల మహాసంహారిణి రుద్రరూపా విరోధానకరీశ్వర్య మండల మధ్యస్థ భైరవీ భగమాలిని సౌఖ్యం లభామి 2025-26 సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో అద్దంకి పురపాలక సంఘం రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఇందుకు గాను మున్సిపల్ కమిషనర్ రవీంద్రకి ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డు, జ్ఞాపిక నగదు బహుమతి అందించి సత్కరించారు. దగ్గర 94% అనేది కలెక్ట్ చేసుకుని రాష్ట్రంలోనే 2వ ప్లేస్లో మనం కలెక్షన్ అనేది చేయడం జరిగింది. దానివల్ల మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద అద్దంకి పురపాలక సంఘానికి అవార్డు రావడం జరిగింది. దానిలో భాగంగానే జ్ఞాపిక సర్టిఫికేట్ 3,000 రూపాయలు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా మనం సేమ్ పొజిషన్లో 2 స్టేట్లో 2వ స్థానంలో ఉన్నాం. ప్రజెంట్ కూడా అదే స్థానంలో ఉన్నాం. ఇదంతా కూడా పట్టణ ప్రజల సహకారంతో మనం ఈ అవార్డు తీసుకోవడం, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది వసూలు చేయడంలో రికార్డు సాధించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వాషింగ్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన డిన్నర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు, సురక్షితంగా తప్పించిన సీక్రెట్ సర్వీస్ బృందాలు. స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నగరంలో 5K అవగాహన రన్. ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకుందామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మద్దిరాలపాడులో ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన. డి న్యూస్లో నేటి మాట. డబ్బు లేకపోవడం తాత్కాలిక సమస్య అయితే అప్పు అనేది శాశ్వత భారం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.